Good morning, Ma. Abdul, Arshad, and Amar, if possible, keep a message to your friends that the class has been started, Ma. Here I'm having network problem. Right, Ma, before your friends are going to come over, in the previous class, we have started regarding to the steps in new product development. In that context, already we have completed up to 4 points. So here are the points that have been displayed on the screen. Till your friends are going to join the class, if you are having any doubts regarding to the previous session, please go through the points. In idea generation, are you having any doubts, Ma? Internal sources. Are you having any doubts regarding to the internal sources as well as external sources, Ma? Right. Right, Ma. Up to here that you are having any doubts, Ma? In idea generation or screening of new products, new product ideas, business analysis, as well as the product development. Yes, any student from D section, please keep a message to your private groups, Ma, that the class has been started, as well as the C section students. Please keep a message to your friends that the class has been started. Today we will try to complete the new product development, Ma. Right. Now today we are going to discuss regarding to the test marking in the context of the new product development. Okay, why test marketing is going to be done? Before going into the subject matter, let us try to take a general example and we will be continuing. సో టెస్ట్ మార్కెటింగ్ అనేది ఎందుకు చేయాలి మార్కెటింగ్లో? యాక్చువల్గా మనము ఇంతకు ముందు క్లాసెస్లో ఒక కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేసే విధానం గురించి దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకున్నామండి. దాంట్లో ఒక 4 పాయింట్లు ముందుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
జరిగింది. ఇప్పుడు 5వ పాయింట్ టెస్ట్ మార్కెటింగ్. మనము బల్క్ మార్కెట్లో ప్రొడ్యూస్ చేసే కమర్షియలైజేషన్కి వెళ్ళే ముందు మనం టెస్ట్ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. చిన్న ఉదాహరణ, మిమ్మల్ని మీరు కనుక తీసుకున్నట్టయితే, వై ద కాలేజ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఫర్ యూ. మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటాం. దేనికోసం కండక్ట్ చేసుకుంటాం? మేబీ ఆల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ బ్రైట్, బ్రిలియంట్, దే ఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ రిగార్డింగ్ టు ద స్టడీస్, but still the campus that they are going to conduct some sort of internal examination, because I don't know how far my subject has been reached to you. చూడండి, ఇక్కడ నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, కానీ నాకు నిజంగా తెలీదు మీరు నా సబ్జెక్ట్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది. ఆ అర్థం చేసుకునేది అవగాహన బాగా మీకు వచ్చి తర్వాత దాన్ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ దాన్ని రిట్రీట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఏ మేరకు నా సబ్జెక్టు ఏ క్వాలిటీ మీకు అండర్స్టాండ్ అయినది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకుంటే ఏమవుతుంది, మీరు డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయినట్టయితే, వితౌట్ ఎనీ ప్రయర్ ఎగ్జామినేషన్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు కండక్ట్ అండ్ you are moving to the public examination, then two things might be happen. Either you may pass or you may fail. Here definitely we can say that as I have not tested, I may be also not sure that definitely my students are going to be passed over. నేను ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ మిమ్మల్ని పబ్లిక్ ఎగ్జామ్కి పంపిస్తే, ఒకవేళ మేనేజ్మెంట్ గడుక అడిగింది అనుకోండి, నీ స్టూడెంట్స్ అంతా పాస్ అవుతారా అంటే ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? నేను ఇంతవరకు టెస్ట్ చేయలేదు కాబట్టి. అదే నేను కనుక ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పొచ్చు ఎంత పర్సంటేజ్ వరకు పాస్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ వరకు ఫెయిల్ అవుతుంది అనేది. అలాగే మనం ఇంకో చిన్న ఉదాహరణ చూసుకున్నట్టయితే, మన కర్నూలులోనే ఇంతకుముందు కళానికేతన్ అని ఒక శారీ షోరూమ్ని ఓపెన్ చేసి ఉంటారండి. కళానికేతన్ ఆపోజిట్ అబ్దుల్ ఖాన్ ఎస్టేట్స్. అయితే వాళ్ళు డైరెక్ట్గా షాప్ని ఓపెన్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ దే హ్యావ్ డన్, టీడీటీ కళ్యాణ మండపం, సి క్యాంప్ టీడీటీ కళ్యాణ మండపంలో వాళ్ళకి సంబంధించిన కొంచెం స్టాక్ని ఒక 3 months పాటు డిస్ప్లే చేశారు. వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ ఇన్ టీడీటీ కళ్యాణ మండపం అండ్ దే హ్యావ్ టెస్టెడ్ ఓవర్ విత్ డిఫరెంట్ వాల్యూస్. 1000 రూపాయల చీర దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు చీరను పెట్టి వాళ్ళు టెస్ట్ చేశారు. కర్నూలు ప్రజానికము ఏ రేంజ్ ఆఫ్ శారీస్ని ఎక్కువ ఇష్టపడతారు, ఎటువంటి ప్రైస్ రేంజ్, ఎటువంటి క్వాలిటీ, ఎంత క్వాంటిటీలో పర్చేస్ చేస్తారు. అట్లా ఒక 3 months పాటు వాళ్ళు టీడీడీ కళ్యాణ మండపంలో వాళ్ళ ఒక ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసుకొని దాని యొక్క డేటాని అనాలిసిస్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఒక షోరూమ్ని, కళానికేతన్ షోరూమ్ని ఓపెన్ చేయడం అంటూ జరిగింది. ఎందుకు అలాగా? వన్స్ అగైన్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ దట్ బిగ్ డ్రెస్సింగ్ మాల్ అండ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు furnish completely some lakhs of sarees, if here the people, if they are not having purchasing power, then how they are going to purchase that much high prices of those products? So in that manner they have started test marketing. అలాగే మీరు కనుక మన సెయింట్ జోసెఫ్ కాలేజ్ దగ్గర నుంచి మనకు ట్రైన్ వ్యూ అనేది బాగా కనిపిస్తుందండి. అప్పుడప్పుడు మనకు డెమో ట్రైన్ అనేది వెళ్తూ ఉంటుంటుంది డోన్ నుంచి, అవునా? ఎందుకు ఈ డెమో ట్రైన్ అనేది? ఎప్పుడైనా ట్రాక్ లైన్స్ని బిల్డ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా మనకు ట్రైన్స్ని స్టార్ట్ చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్ దగ్గర ఉన్న రష్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకుంటారు రైల్వే డిపార్ట్మెంట్. సో ఫర్ దట్ ఇన్స్టెన్స్ ద రైల్వే డిపార్ట్మెంట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఏ డెమో ట్రైన్. సో it might be a period of 6 months or 1 year or 2 years, that depends according to the product and intensity. So in that manner they have started the demo train, they have seen the rush, they have seen the problems, and then if really the demand is over regarding to that particular product, then definitely they will be going with a full-fledged train. So in such manner test marketing is very much important. Now let us see what are the advantages and disadvantages of this test marketing. And once again ma, this is very very important question for your public short answer question. Okay, importance of test marketing to improve the knowledge of potential product sales. Just now I have said, if newly I am going to launch a product and at the same time if I am going to produce that product in bulk manner, I don't know how far that sales that it will be pick up. నేను కొత్తగా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేశానండి, దాన్ని ఎటువంటి టెస్ట్ మార్కెటింగ్ లేకోకుండా నేను గనక బయటికి వదిలేను అనుకోండి, దాని ఒక డిమాండ్ ఎంత ఉంటుంది, దాని సేల్స్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, అసలు నా ప్రోడక్ట్స్ని కన్స్యూమ్ చేయడానికి కస్టమర్స్ ఇష్టపడతారా లేదా,
ఇవన్నీ నా దగ్గర ఆన్సర్స్ లేదు. అలా కాకుండా నేను తక్కువగా ఉత్పత్తి చేసి కేవలం సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రమే గనక నేను నా ప్రోడక్ట్ని సేల్ చేశాను అనుకోండి, ర్యాండమ్ శాంప్లింగ్ అని మనము ఈ మ్యాథ్స్లో యూస్ చేస్తాం. ఆ విధంగా ర్యాండమ్ మేనర్లో నా ప్రోడక్ట్స్ని కొద్దిగా నేను సేల్ చేశాను అనుకోండి, అప్పుడు డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి ఒపీనియన్స్ అనేది నాకు తెలుస్తుంది. సో ఇన్ దట్ మేనర్ ఐ కెన్ ఇంప్రూవ్ ద నాలెడ్జ్ ఆఫ్ potential product sale. Potential product sale means the present product sales can be giving the knowledge by through test marketings. సో అక్కడ డిమాండ్ బాగా ఉందా, డిమాండ్ తక్కువగా ఉందా. మళ్ళీ నేను చెప్పాను, కర్నూలులో ప్రోడక్ట్ని డిమాండ్ చేస్తుండకపోవచ్చు, కానీ అనంతపూర్లో ప్రోడక్ట్ని డిమాండ్ చేయొచ్చు, లేకపోతే నార్త్ సైడ్ ప్రోడక్ట్ని డిమాండ్ చేయొచ్చు, సౌత్ సైడ్ ప్రోడక్ట్ని డిమాండ్ చేయకపోవచ్చు. ఇన్ దట్ మేనర్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ర్యాండమ్ టెస్ట్ మార్కెటింగ్, దెన్ ఐ కెన్ నో what the customers that they are intended regarding to purchase of my present product. And second, to pretest alternative marketing plans. So in some places, without any marketing strategies, the product might be simply moving on the brand image name itself. But in some areas, even though I have created a very good brand, but still the new product is lagging in its sales. చూడండి, కొన్ని ప్రాంతాల్లో నేను ఎటువంటి ఎఫర్ట్స్ లేకోకుండానే ఆల్రెడీ నా బ్రాండ్లోనే నా బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొని నా ప్రోడక్ట్ సేల్ వెళ్ళిపోతుంటది. Yes, who is that? Just now I have said over. Okay, Manikanta, is that you? Okay. Yes, sir. Okay, చెప్తానా? Okay, as per the request by the student, once again I'm going through the first point ma, to improve the knowledge of potential product sales. టెస్ట్ మార్కెటింగ్ ఎందుకు చేస్తాము? ఒకవేళ నువ్వు కొత్తగా ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసావు, అప్పుడు ఆ ప్రోడక్ట్ ఇట్ మైట్ బి ఎదర్ గూడ్స్ ఆర్ సర్వీస్, యూ డోంట్ నో హౌ ఫార్ దట్ ఇట్ క్యాన్ రీచ్ ఓవర్ టు ద కస్టమర్స్. అంతెందుకండి, మన సినిమా వాళ్ళని మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఆడియో లాంచ్ అనేసి లేకపోతే ప్రోమోస్ అనేసి ఎందుకు తీస్తారు? దాంతో కొంచెం అవేర్నెస్ ని క్రియేట్ చేస్తారు, ఎంతూజియాజం ని క్రియేట్ చేస్తారు. దాంతో నువ్వు ఆ సినిమాని చూడాలనే కుతూహలాన్ని వాళ్ళు క్రియేట్ చేసి నువ్వు సినిమాని చూడు. అలా కాకుండా నిశ్శబ్దంగా ఒక సినిమా ఒకటి వచ్చేసింది అనుకుందాము, ఎటువంటి హంగామా లేకోకుండా, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా నా సినిమా సేల్స్ ఎంతవరకు జరుగుతాయి అనేది ప్రొడ్యూసర్ కి కంగారు ఏర్పడుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటి, టెస్ట్ మార్కెటింగ్ వల్ల మనం ఒకటేసారి బల్క్ గా ప్రొడక్షన్ చేయకోకుండా కొద్ది క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేసి ఆల్ ఓవర్ ఇండియా కాకోకుండా కొన్ని సెలెక్టివ్ పార్ట్స్, ఇట్ మైట్ బి ఏ మెట్రోపాలిటన్, అంటే రిగార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ప్రోడక్ట్ వన్స్ సెకండ్ వీ విల్ బి గోయింగ్. ఒకవేళ అది ఫార్మ్ కి సంబంధించింది అనుకోండి, అప్పుడు విలేజెస్ కి వెళ్తాం, లేదా అది యూటిలిటీ అనుకుందాము, అప్పుడు మెట్రోపాలిటన్. అట్లా క్రౌడెడ్ ఉన్న ఏరియాస్ లో చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే కోల్కతా, ఢిల్లీ, ఇట్లాంటి సమ్ సెలెక్టెడ్ ఏరియాస్ లో మన ప్రోడక్ట్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అప్పర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ క్లాస్ పీపుల్. వాళ్ళు మన ప్రోడక్ట్ ని ఎంత పర్చేస్ చేస్తున్నారు, ఏ ప్రైస్ కి ఇష్టపడుతున్నారు, ఎంత క్వాంటిటీకి వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనకి టెస్ట్ మార్కెటింగ్ ద్వారా తెలుస్తుంది. అలా కాకుండా బల్క్ లో నేను ప్రొడ్యూస్ చేసేసి రిలీజ్ చేశాను అనుకోండి, ఇఫ్ నో వన్ ఆర్ డిమాండింగ్ మై ప్రోడక్ట్, దెన్ వాట్ హ్యాపన్స్ టు మై ప్రోడక్ట్? దెన్ కంప్లీట్ ఫెయిల్యూర్ విల్ బి హ్యాపెన్. సో బిఫోర్ ఐ am going for commercialization, I am here testing my product in some small quantity areas. That is called as getting the knowledge through test marketing. Next comes to present alternative marketing plan, to pretest alternative marketing plans. ఇందాక చెప్పానండి, నార్త్ ఇండియాలో నేను నా బ్రాండ్ వల్ల కొత్త ప్రోడక్ట్స్ ఏం లాంచ్ చేసినా కానీ హ్యాపీగా వెళ్తున్నాయి వితౌట్ ఎనీ ప్రమోషన్. అంటే నేను టీవీ యాడ్స్ ఇకపోయినా ఏమి ఇకపోయినా కానీ హ్యాపీగా సేల్స్ వెళ్ళిపోతున్నాయి. సౌత్ ఇండియాలో నా ప్రీవియస్ ప్రోడక్ట్స్ కి డిమాండ్ ఉంది, కానీ కొత్త ప్రోడక్ట్ కి డిమాండ్ రావట్లేదు. అలాంటప్పుడు నేను కొత్త స్ట్రాటజీస్ ని యూస్ చేయాలి. 1+1 ఆఫర్ అనో, లేకపోతే హ్యూజ్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడమో, లేకపోతే డిస్కౌంట్స్ ఆఫర్ ఇవ్వడము. ఈ విధంగా టెస్ట్ మార్కెటింగ్ లోనే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ లోనే మనం చెప్పుకున్నాం, హియర్ ఐఎమ్ గెటింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ సేల్స్, వేర్ ద కస్టమర్స్, ఇన్ వాట్ ఏరియాస్, వాట్ క్వాంటిటీస్, వాట్ ప్రైస్, వాట్ రేట్ ద కస్టమర్స్ దట్ దే ఆర్ డిమాండింగ్ ఓవర్. సో ఆ డిమాండ్ ని బట్టి నేను ఏం చేస్తాను,
ముందుగానే నాకు ఒక అవగాహన వస్తుంది ఎక్కడ ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది వెళ్ళాలి. ఒకవేళ ఆ దేశం మొత్తం మీద ఎవరు డిమాండ్ చేయకపోతే ఒకే విధంగా కామన్ స్ట్రాటజీ ప్లాన్ యూస్ చేయాలా, లేకపోతే విభిన్నంగా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డెక్కన్ ఈ విధంగా డిఫరెంట్ ప్రాంతాలలో డిఫరెంట్ వేగా నా ప్రోడక్ట్ ని డిమాండ్ చేస్తున్నట్టయితే డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో while we are going for test marketing, definitely as we are getting the knowledge of the new product sales, then definitely we can know in what manner new marketing strategies can be developed for different kind of market segmentation. And next, to predict product faults. Okay, here I want to ask a question for you, ma. Now each and everyone that you are going to use Jio, right? But initially when Jio has started, he has given free of cost up to 6 months, if you have remember. Nana Jio మీరు అందరు వాడుతున్నారు, మనమందరం వాడుతున్నాం, మీరు ఒకటే కాదులేండి, మనమందరం వాడుతున్నాం. కానీ ఇనీషియల్ గా జియో లాంచ్ చేసినప్పుడు ఒక 6 నెలల పాటు మనకు ఫ్రీగా ఇచ్చారండి. ఇచ్చారా లేదా? అప్పటికి ఇంకా మీరు పిల్లలేనా? I don't think so. I think you were studying in intermediate. Yes? Answer me, ma. యాక్చువల్ గా మనకు ఇక్కడ ట్రాయ్ అని ఒకటి ఉందండి, TRAI, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఇట్ విల్ బి డిసైడింగ్ వాట్ అప్ టు హౌ మెనీ మంత్స్ దట్ ఏ కంపెనీ క్యాన్ గివ్ వన్ పర్టికులర్ ప్రోడక్ట్ అని. యాక్చువల్ గా ఎనీ కంపెనీ, ఎదర్ ఇట్ మైట్ బి జియో ఆర్ ఎదర్ ఇట్ మైట్ బి వోడాఫోన్, ఐడియా ఆర్ ఎయిర్టెల్, ఇట్ plan has to be exist only for a month of only a period of 3 months. ఇక్కడ ట్రాయ్ రూల్స్ ప్రకారంగా ఏం చెప్తుంది అంటే, అది జియో అయినా కానివ్వండి, ఎయిర్టెల్ అయినా కానివ్వండి, వోడాఫోన్ అయినా కానివ్వండి, మీరు ఒక ప్లాన్ని కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టయితే, అంటే 100 రూపీస్కి ఒక 98 రూపీస్ వస్తుందనో, లేకపోతే 100 రూపీస్కి ఒక 1 GB వస్తుందనో, అలాంటి ఒక ప్లాన్ని కనుక మీరు కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టయితే అది 3 నెలల పాటే వర్తింప చేయాలి. ఇది మీకు జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి. అయితే ఇదే కంటెక్స్ట్ లో జియో ఫస్ట్ ఏం చేసింది, మనకు ఫ్రీగా సిమ్స్ ఇచ్చేసింది, ఫ్రీగా సర్వీసెస్ ని ఇచ్చేసింది, అవునా? అది 3 నెలల కాలం అండి. ఆ తర్వాత కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చింది. అయితే ట్రాయ్ రూల్ ప్రకారంగా ఏం చేసింది, 5 రూపాయలు కలెక్ట్ చేసింది సిమ్ కోసం. సరే, ఈ 6 నెలల పాటు మీ నుంచి ఇప్పుడు అది డిమాండ్ చేస్తున్నట్టుగా ₹1 కూడా ఆశించలేదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఎ టెస్ట్ మార్కెటింగ్. బికాస్ ఎట్ దాట్ పీరియడ్ మీకు అవగాహన ఉండొచ్చు, లేకపోతే అనుభవం ఉండొచ్చు, లేకపోవచ్చు. మేము యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఉన్నంత ఫ్రీక్వెన్సీ అప్పుడు లేదండి. ఇప్పుడు ఉన్నంత ఎర్రర్ ఫ్రీ, లేకపోతే ఈ నెట్వర్క్ ప్రాబ్లం అనేది, సిగ్నలింగ్ అనేది అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ ఆఫ్ జియో, బికాస్ ఇట్ మైట్ బి నాట్ హ్యావింగ్ దట్ మచ్ లెవెల్ ఆఫ్ bandwidth, so that in introduction stage, while test marketing, it might be having so many problems. For that, at initial stage itself, ఇంకా నీకు ఫ్రీగానే సర్వీసెస్ ఇస్తుంది, నీ దగ్గర నుంచి ₹1 ఆశించట్లేదు. పైగా నిన్ను అడుగుతుంది, అయ్యా నా జియో సిమ్ నువ్వు వాడుతున్నావు కదా 3 నెలల పట్టి ఫ్రీగా, మరి నీకు ఇంకా ఏమన్నా కావాలా, దీంట్లో మార్పులు కావాలా, ఏమన్నా కావాలా, సర్వీసెస్ ఇంకా ఎలా ఉన్నాయని అడుగుతుంది. దాంతో ఏమవుతుంది, నువ్వు బయటికి వెళ్ళిపోలేవు. అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ ఎనీ డిఫాల్ట్స్ హ్యావ్ బీన్ హ్యాపెన్ బై దట్ పర్టికులర్ సర్వీస్, యు ఆర్ గివింగ్ సజెషన్స్ అండ్ ఐ ఆమ్ ఇంప్రూవైజింగ్. ఒక్కసారిగా నా ప్రోడక్ట్ బయటికి వచ్చే ముందే, ఫుల్ ఫ్లెడ్జ్ గా బయటకు వచ్చే ముందే, నా ప్రోడక్ట్ లోని చిన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకొని బయటకు వచ్చాను అనుకోండి, అప్పుడు నా ప్రోడక్ట్ వైడ్ రేంజ్ లో వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలంటే, కొత్తగా ఎవరైనా వంట చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అఫ్ కోర్స్ నౌ ద బాయ్స్ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ వెరీ వెల్ డిషెస్. అయితే మీరు ఒకవేళ 10 మందికో 15 మందికో వంట చేయాలనుకోండి, ఆ క్వాంటిటీని ఒకటేసారి మీరు డైరెక్ట్ గా ప్రిపేర్ చేయరు. అలాంటిది ముందుగానే మీ ఒక్కరి కోసమో, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కోసమో చిన్న క్వాంటిటీలో ప్రిపేర్ చేసి, అప్పుడు సాల్ట్ ఎక్కువైందా, కారం ఎక్కువైందా, లేకపోతే దాన్ని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేయాలనేది మీరు ముందుగానే చూసుకుంటారు. ఆ విధంగా ముందు ఫ్యామిలీ మెంబర్స్కో, లేకపోతే మీ ఫ్రెండ్స్కో, లేకపోతే మీ కొరకు స్మాల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినట్టయితే, ఇన్ వాట్ మేనర్ ద ఇంగ్రీడియంట్స్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ ఇన్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ dish, the knowledge will be getting, and if any extra that it has to be added over, any extra ingredients that has to be added over, definitely you will be mixing in properly, and definitely that product, when you are going to prepare in bulk manner, you will be preparing without flawless. So అదే విధంగా ఇక్కడ కంపెనీ కూడా టెస్ట్ మార్కెటింగ్ లో ముందుగానే చాలా
తక్కువలో ఉత్పత్తి చేస్తుంది, తక్కువ మంది మీద వాటిని ప్రయోగం చేస్తుంది. కాబట్టి వాటిలో ఏమన్నా లోపాలు ఉన్న కమర్షియలైజేషన్కి వెళ్ళే ముందే వాటిని సరిదిద్దుకొని దాంట్లో ఉన్న లోపాలన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకొని బల్క్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు మంచి ప్రోడక్ట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ హియర్ రియాక్షన్ ఆఫ్ కాంపిటీటర్స్. సో కొత్తగా నా ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు నా కాంపిటీటర్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు, బికాస్ ఇట్ ఈస్ రియలీ వెరీ మచ్ ఇంపార్టెంట్ హౌ ద కాంపిటీటర్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి రియాక్ట్ ఓవర్. మామూలుగా మనము ఎవరైనా కిరాణం షాప్స్ డీల్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. మామూలుగా ఈ మండి బజార్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా ఒకే రకమైన కిరాణం కొట్లు ఉన్నట్టయితే, వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు బట్టల షాప్లే కనుక తీసుకున్నట్టయితే ఒకడు గనక ఇప్పుడు నౌ మాస్క్ ఇస్ వెరీ మచ్ నెసెసిటీ. సో ఒక బట్టల షాప్ వాడు మాస్కులు కనుక ఇంట్రొడ్యూస్ చేశాడు అనుకోండి, ఇక్కడ మాస్కులు లభించబడను, 3 లేయర్ మాస్క్ కానీ 5 లేయర్ మాస్క్ కానీ వాట్ ఎవర్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దట్ దే హ్యావ్ సెడ్ ఓవర్, ఇఫ్ దట్ way that he has produced the mask, then what will be happen? Then immediately the competitors in that particular locality, they will be also introducing the same or different kinds of or near equated mask cover. అవునా కదండి? Is it true or not? Yes, sir. ఎస్. సో అంటే నా కాంపిటీటర్ ఒక రియాక్షన్ ఏంటి అనేది నేను తెలుసుకోవచ్చు. నేను ఒక కొత్త ప్రోడక్ట్ ని పెట్టినట్టయితే నా కాంపిటీటర్ ఏ విధంగా ఊహించుకుంటున్నాడు. ఒకవేళ బండినే తీసుకున్నట్టయితే నేను బండి డిజైన్ చేంజ్ చేసినట్టయితే నా కాంపిటీటర్ కూడా అదే ఫాలో అవుతున్నాడు, లేకపోతే దానికి నియర్గా చేస్తున్నాడు. లేకపోతే నేను ఒకవేళ మైలేజ్ ని పెంచినట్టయితే, కొత్త ఇంజిన్ ని అప్గ్రేడేషన్ చేసినట్టయితే, ఇన్ వాట్ మేనర్ మై కాంపిటీటర్, బికాస్ హియర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ అవర్ కాంపిటీటర్స్. మనకు కాంపిటీషన్ ఎవరితో ఉంటుంది? మన కాంపిటీటర్స్ తోనే. కాబట్టి వాడి రియాక్షన్ ఎలా ఉంది నా కొత్త ప్రోడక్ట్ మీద? ఎందుకు? ఒకవేళ వాడు ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకుందాం, నా కాంపిటీటర్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, అప్పుడు నా పర్టికులర్ న్యూ ప్రోడక్ట్ కి గిరాకీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో in that particular segment there will be no competitor or few competitors. In such manner, here an analysis is going to be also happen regarding to reaction, in what manner the competitors that they are going to face regarding to my new product. So these are the importance of test marketing. nane 4 points ardhamainaya, ఏ పాయింట్ అయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? సార్ థర్డ్ పాయింట్ చెప్పండి సార్ ఒకసారి. టు ప్రెడిక్ట్ ప్రోడక్ట్ ఫాల్స్. ఇందాక మనము ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఎందుకు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టాలి అనేది కూడా నేను చెప్పానండి. ఎందుకు? ఒకవేళ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా నేను ఏ క్వశ్చన్ అడుగుతున్నా మీరు చెప్తున్నారు, బాగా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇంకా నాకంటే ఇంకా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఓకే, మై స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఇన్ మై పర్టికులర్ సబ్జెక్ట్, దే కెన్ డైరెక్ట్లీ రైట్ పబ్లిక్ ఎగ్జామ్ అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 100% పాస్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అక్కడ వచ్చినాక ఈ క్వశ్చన్ ని ఏ విధంగా రాయాల్సి వస్తుంది, కొంచెం క్వశ్చన్ ని ట్విస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడిపోవచ్చు. అవునా? అందుకే నేను ఇనీషియల్ గానే ఇక్కడ కొన్ని ఇంటర్నల్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశాను అనుకోండి, ఒకవేళ 10% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నేను కనుక తెలుసుకున్నట్టయితే, అప్పుడు ఆ 10% ఫెయిల్యూర్స్ ని కూడా నేను సక్సెస్ఫుల్ గా 100% కిందకి మార్చుకుని నేను 100% పాస్ పర్సెంటేజ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? Right? Yes, sir. Yes. So why we are going to conduct internal exam means only for testing, because the lecturers don't know in what level the students have understood their subject. అందరూ హెడ్స్ నాట్ చేస్తారు, ఏం నాన్న అర్థమైందంటే బాగా అర్థమైంది సార్ అంటారు. మరి ఆన్సర్ చూడకుండా రాయంటే రాయలేరు, పోనీ చెప్పు అంటే చెప్పలేరు. కానీ అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, ఆ ఇంటెన్సిటీ ఎంతవరకు మీకు రీచ్ అయింది అని తెలుసుకోవడం కోసమే ఇక్కడ మనం ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏవైనా ఉంటే యాక్చువల్ కి స్టాండర్డ్స్ ని కంపేర్ చేసుకొని వాటిని మనము ఓవర్కమ్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ ఎర్రర్స్ అన్ని ఒమిట్ చేసుకొని, లేకపోతే ఇంకా ఏమైనా న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాల్సి వస్తే చేసేసుకొని కమర్షియలైజేషన్ కి వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది. ఇంకా ఏమైనా పాయింట్ చెప్పాలండి? Shall I go further? Sir? Yes, please come on. Second point, sir. Right. To
to present alternative marketing plans. So ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ పిక్చరైజేషన్ ద్వారా లెసన్ చెప్తున్నానండి, రైట్? అయితే కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా టెస్ట్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనేసి నేను ఒక వీడియోనే చూపించాను అనుకోండి, అప్పుడు అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ రిగార్డింగ్ టు ద గ్రాస్పింగ్ పవర్ ఆఫ్ స్టూడెంట్, హియర్ ఐ హ్యావ్ టు చేంజ్ మై మాడ్యులేషన్ ఆఫ్ టీచింగ్. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ టెస్ట్ మార్కెటింగ్, హియర్ ఐ am choosing some different places. If I am going to take India, what I am doing, I am going for Delhi, I am going for Chennai, I am going for Bangalore, and I am going for Kolkata. 4 different regions. In 4 different regions, I am going to test my products. I am not going for entire India. I am going for only 4 places. In those 4 places, I will be coming to know how far my product have reached the customers. In some areas, without any efforts, let us take example regarding to northern part of Delhi. If you are going to take, as my product is very nearer to the culture of Delhi, the product has easily reached to those customers without any efforts. But if you are going to take the south, Chennai as well as Bangalore, as the cultural difference has been happened regarding to my product, here I have to take additional efforts in order to improvise my sales. మనము నార్త్ ఇండియా, ఇప్పుడు నా ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేస్తున్నాం అనుకుంటాం, ఒక ఫుడ్ ప్రోడక్ట్ అనుకుందాం, అది ఒక కచోరీకి సంబంధించిన మసాలాలోనో ఒక చోలేకి సంబంధించిన మసాలా అనుకుందాము. ఇప్పుడు నేను ఢిల్లీలో లాంచ్ చేశాను, కోల్కతాలో లాంచ్ చేశాను, బెంగళూరులో, చెన్నై, ఇండియా మొత్తానికి 4 ప్లేసెస్లోనే లాంచ్ చేశాను. ఢిల్లీలో, కోల్కతాలో నేను ఎటువంటి మార్కెటింగ్ ఎఫర్ట్స్ పెట్టుకోకుండా ఈజీగానే చోలే మసాలా అంటే అక్కడ సేల్స్ బాగా జరుగుతున్నాయి టెస్ట్ మార్కెటింగ్లోనే. కానీ బెంగళూరు, కోల్కతా, చెన్నైలో సేల్స్ అనేటివి జరగట్లేదు. 50% డిస్కౌంట్ అని బెంగళూరులో పెడితే సేల్స్ అవుతున్నాయి, చెన్నైలో హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తేనే సేల్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఈ టెస్ట్ మార్కెటింగ్లోనే ఏ విధంగా సేల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనేది నాకు అర్థమైంది. సో ఇన్ ఢిల్లీ, వితౌట్ ఎనీ ఎఫర్ట్స్, డైరెక్ట్లీ ఐఎమ్ ఏబుల్ టు సేల్. ఇన్ కోల్కతా ఆల్సో naturally the sales are climbing up, but in Bangalore I have to give 50% of discount or 1+1 offer. In Chennai I have to go for huge advertisement, then only the product is moving on. So in test marketing itself, I am going to get in what manner I have to go for different marketing strategies. ఇప్పుడు అర్థమైందా నాన్న? Yes, sir. Right. Now let us see the problems in test marketing. Inaccurate results. Right. So just now I have said I am not going for entire India, just I am going for Delhi, Kolkata, Bengaluru as well as Chennai. But you have not tested in Andhra Pradesh, the Telugu area. So here the culture is different. The food habits are different. If the same thing that you are going to launch here, then how can you say, when you have gone for commercialization, then how can you say that either 50% discount or 1+1 offer or even huge advertisement can click over the product in this particular area? Here the people, they may not be liking all those strategies. So as you are going for a low test marketing in only in some areas of test marketing, at the same time in some places itself, definitely you can't say that the 100% results has been happened. ఒకవేళ మీరు చెన్నైలోనో బెంగళూరులోనో పెట్టారు అనుకుందాం మీ ప్రోడక్ట్స్ ని, మళ్ళీ అక్కడ మనకు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. టాప్ క్లాస్ అంటాం, మిడిల్ క్లాస్ అంటాం, లోవర్ క్లాస్ అంటాం. మరి మీ ప్రోడక్ట్ లోవర్ క్లాస్ లో పెట్టారా, టాప్ క్లాస్ లో పెట్టారా, మిడిల్ క్లాస్? టాప్ క్లాస్ లో అనుకోండి, వాళ్ళు మనీని పెద్ద ఏమి వాళ్ళకు డిఫరెంట్ కాదు. ఎందుకంటే నువ్వు 30 రూపీస్ పెట్టినా 40 రూపీస్ పెట్టినా ఇట్ విల్ బి నాట్ హ్యాపెన్ ఫర్ దెమ్, బికాస్ యాజ్ దే ఆర్ ద టాప్ క్లాస్ పీపుల్, ఇట్ ఈస్ మినిమం ఫర్ దెమ్. కానీ ఒక్క 2-3 రూపాయలు డిఫరెన్స్ వచ్చిన లోవర్ క్లాస్ పీపుల్ వాళ్ళకి అది చాలా పెద్ద రేంజ్. అందుకు నువ్వు కండక్ట్ చేసేది కొన్ని చోట్ల కాబట్టి మనకు 100% రిజల్ట్స్ వచ్చాయా అంటే లేదు. ఎందుకంటే కొన్ని చోట్లనే నువ్వు కండక్ట్ చేసావు, అది డిఫరెంట్ క్లాసెస్ లో నువ్వు కండక్ట్ చేసావు కాబట్టి నీకు 100% టెస్ట్ మార్కెటింగ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ రాలేదు. సెకండ్ వన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ఎక్సర్సైజ్. ఎస్, ఇందాక నేను చెప్పానండి, కళానికేతన్ that it has opened its showroom in Kurnool. Before that, what it has done, for a period of 3 months to
6 months it has opened in TDT కళ్యాణ మండపం C camp. సో కళానికేతన్ ఏం చేసింది, డైరెక్ట్గా దాని షోరూమ్ని ఓపెన్ చేసే ముందు కర్నూలులో TDT కళ్యాణ మండపంలో వాటి యొక్క స్టాక్ని తీసుకొని వచ్చి, ఎంప్లాయీస్ని తీసుకొని వచ్చి, ఒక అవేర్నెస్ క్యాంప్ని తీసుకొని వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేశారు, అంటే టెస్ట్ చేశారు. మరి ఇదంతా ఖర్చుతో కూడుకున్నదే కదా, ఖచ్చితంగా ఖర్చుతో కూడుకునేదే. పెద్ద పెద్ద కంపెనీలు అయితే టెస్ట్ మార్కెటింగ్కి వెళ్ళడానికి సాధ్యమవుతాయి, మరి చిన్న కంపెనీలు, కళానికేతన్ అనేది వాటికి ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ హ్యావింగ్ బ్రాంచెస్ సో దట్ ఇట్ హ్యాస్ గాన్ ఫర్ టెస్ట్ మార్కెటింగ్. అలా కాకుండా మనలోనే కొంతమందికి బట్టల షాపులు ఉంటాయి చిన్న చిన్నగా, వెంకటేశ్వర సిల్క్ హౌస్ అని అట్లా. మరి మీరు టెస్ట్ మార్కెటింగ్ వెళ్ళగలరా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందుకే this test marketing can be bearable only by the sound companies but not the unsound companies. Next, it is time consuming factor, of course. So Kalanikethan, before it is going to start its original activities for a period of 6 months, it has started test marketing. Already I have said that demo train it has also done for so many years. Down to Gadwal, I think so. So down నుంచి గద్వాల్ వరకు ఆ ట్రాక్ ని అక్కడ మనం కొత్తగా ఒక రైల్ ని అక్కడ రన్ చేయాలి అంటే అది ఫీజబుల్ కాదని తెలుసుకోవడానికి ఒక డెమో ట్రైన్ ని దాదాపు 6 months 1 year పాటు నడపడం జరిగింది. మరి చాలా టైం అన్నమాట, చాలా టైం అది కన్స్యూమ్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్ యాజ్ టైమ్ కన్స్యూమింగ్ ఫ్యాక్టర్ వేర్ ద స్మాల్ కంపెనీస్ దట్ దే కాంట్ బేర్. ఇట్ లెట్స్ ద టిప్స్ టు ద కాంపిటీటర్స్. డెఫినెట్లీ మన కాంపిటీటర్స్ కి మనం ఏం చేస్తున్నాం, టిప్స్ ఇస్తున్నాము. ఇంతకుముందే నేను చెప్పాను, వెన్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు ఇంట్రొడ్యూస్ ద న్యూ ప్రోడక్ట్ విత్ డిఫరెంట్ వేరియంట్, దెన్ డెఫినెట్లీ ఐఎమ్ just poking my competitor that I have already started some new product, so you too have to start with new variant. So in that manner, when my competitor has been relaxed, I am giving a hint that you have to wake up and you too have to start a new product as I am your rivalry competitor. So నా కాంపిటీటర్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోయినాడో, నార్మల్ సేల్స్ తో వెళ్ళిపోతున్నాడు, నేను ఒక కొత్త ప్రోడక్ట్ కొత్త వేరియంట్ తో రావడంతో పడుకున్న వాడిని తట్టి లేపి, అయ్యా నేను నీ కాంపిటీటర్ని, నేను కొత్త ప్రోడక్ట్ తో ముందుకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు కూడా ఇంకొక కొత్త ప్రోడక్ట్ తో ముందుకు రా అనేసి, తర్వాత నా ప్రోడక్ట్ ని వాడు ఏం చేస్తాడు, కొని ఆ శాంప్లింగ్ చూస్తాడు, నువ్వు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసావు. మనం చాలానే చూసాం, ఒకడు టీ పౌడర్ లో తులసి ఉందంటే ఇంకోటి అశ్వగంధ ఉంది అంటాడు. సో ఇన్ సచ్ మేనర్ నువ్వు ఒకటే బెనిఫిట్ ఇస్తే నేను 2 benefits ఇస్తా. సో ఇన్ దట్ మేనర్ వీఆర్ లెండింగ్ ద టిప్స్ ఫర్ అవర్ కాంపిటీటర్స్. And finally, commercialization. When test marketing has been happened successfully, when the results are very much nearer for you, and when it is feasible for you, then what we are going for commercializing. Here, commercialization means what? We are producing in bulk manner and we are going to sell all over the places. That is called as commercialization. The commercialization అంటే ఏంటి అంటే ఏం లేదంటే, టెస్ట్ మార్కెటింగ్ చేసినాక మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, నాలెడ్జ్ వచ్చేసింది, ఎక్కడ ఏ విధంగా అమ్మాలా. నార్త్ సైడ్ లో అయితే మనకు ఎటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ అవసరం లేదు, బెంగళూరులో అయితే 50% డిస్కౌంట్ పెట్టాలా, చెన్నైలో అయితే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలా. ఈ విధంగా మనకు నాలెడ్జ్ వచ్చేసింది. తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి వస్తే ప్యాకేజింగ్ లో కానీ, క్వాంటిటీలో కానీ, క్వాలిటీలో కానీ, వేరియంట్ లో కానీ, డిజైన్ లో కానీ, ప్యాకేజింగ్ లో కానీ, అవన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకొని ఏం చేస్తున్నాం, బల్క్ మేనర్ లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. బల్క్ మేనర్ లో ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తున్నాం, ఆల్ ఓవర్ ఇండియా. టెస్ట్ మార్కెటింగ్ లో 4 places అయితే ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా మన ప్రోడక్ట్ సేల్ అయ్యేటట్టు చూస్తున్నాం. దాన్నే మనం ఇక్కడ ఏమంటాం, కమర్షియలైజేషన్. విత్ దిస్ స్టెప్స్ ఇన్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. నౌ ఎనీ డౌట్స్, ప్లీజ్ గో ఆన్. Any doubts? Sir, time consuming, sir. Yes, time consuming ma. So time consume, very good example. I don't know either. Yes, let me check over. Right. So you know that here you are writing the internal examinations, particularly this is semester manner. Is that true? When comes regarding to annual examinations, that means for your supermost seniors plenty of time was there, but when comes regarding to semester manner, here definitely time is really a constraint for you. Time is a constraint for you. In that period,
Actually, it is very burden for lecturer and student in order to complete the portion within time. అయినా సెమిస్టర్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు వచ్చేది మహా అంటే ఒక 4 నెలలు 5 నెలలు. ఆ 5 నెలల్లో 5 యూనిట్లు కంప్లీట్ చేసుకోవాలా. మరి అక్కడ మీరు కూడా చూసే ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్కి ఆఫ్టర్నూన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో మళ్ళా మేము ఇంటర్నల్స్ అనేసేసి, సెమినార్లు అనేసేసి, స్లిప్ టెస్ట్లు అనేసేసి ఇన్ని రకాలుగా ఎగ్జామ్స్ పెట్టాలి అంటే అది టైం లాగింగ్ అవుతుందా కదా అండి? అవుతుంది. ఇస్ ఇట్ ట్రూ థింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎస్. సో హియర్ కూడా టెస్ట్ మార్కెటింగ్ వల్ల నేను ఏం చేస్తున్నాను, కొత్త ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తున్నాను. ఉత్పత్తి చేసినాక డైరెక్ట్గా చూడండి, ఒక ఫైనాన్షియల్ సూత్రం చెప్తాను చూడండి. వాట్ ఎవర్ ద మనీ దట్ యు హ్యావ్ ఎర్న్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యూ దాన్ టుమారో. నువ్వు ఏదైతే ₹1 ఈ రోజు ఎర్న్ చేసావో అది రేపటితో పోలిస్తే ఈ రోజు దాని విలువ చాలా ఎక్కువ. మరి నువ్వు ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు నీ కొత్త ప్రోడక్ట్ బయటికి రిలీజ్ చేయకోకుండా వాటిని టెస్ట్ చేస్తూ ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది, సంవత్సరం పాటు నువ్వు పెట్టిన నీ శ్రమ, పెట్టుబడి అదంతా ఒక సంవత్సరం పాటు విలువ లేకోకుండా పోతుంది. అవునా? అందుకే ఇట్ ఈస్ ఎ టైం కన్స్యూమింగ్ ఫ్యాక్టర్ అన్నాం. ఇంకా అఫ్ కోర్స్ టైం కన్స్యూమింగ్ ఫ్యాక్టర్ అయినా చాలా చోట్ల మనకు బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మనం తీసుకోవడం. కానీ టెస్ట్ మార్కెటింగ్ వల్ల మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే టైం కన్స్యూమింగ్ అని కూడా మనం అంటున్నాం. అది ఇంకా సార్ టైం కన్స్యూమింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది సార్? ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు ద ప్రోడక్ట్. వి కాంట్ సే. ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు ద ప్రోడక్ట్. అది మనం ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనము వ్యాక్సినేషన్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఇప్పుడు మనకు హ్యూమన్ రేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా వ్యాక్సిన్ని రిలీజ్ చేశారు. బట్ ఒక వ్యాక్సిన్ని బయటికి తీసుకురావాలంటే మినిమం దాని యొక్క కాల పరిమితి వచ్చేసి 3 ఏళ్ళు, 3 years ఆన్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ జెండర్స్, డిఫరెంట్ జోన్స్, on different races. It has to be tested over 3 times. It has to be tested over, but within no more time, within 6 to 7 months, vaccines have been developed over and all over the parts of world. Now they are giving over. So it depends regarding to the necessity and regarding to the nature of the product. Product ఒక నేచర్ ని బట్టి డిపెండ్ అయ్యి